పచ్చపార్టీ అధినేత చంద్రబాబు చేతులెత్తేశారా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో తనకు ఓటమి తప్పదని భయపడిపోయారా? వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీపై ఆశలు వదిలేసుకున్నారా? ఆ విషయాన్ని తాను పార్టీ కార్యకర్తలకు డైరెక్ట్ గా చెప్పలేక భువనేశ్వరితో చెప్పించారా? ఒక పార్టీకి అధ్యక్షుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మరోసారి ముఖ్యమంత్రి రేసులో ఉన్న చంద్రబాబు తన కంచు కోటగా చెప్పుకునే కుప్పంలో పోటీ చేయటానికే భయపడిపోయే పరిస్థితి వచ్చిందంటే ఏమనుకోవాలి? నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో చంద్రబాబు పోటీపై కుండబద్దలు కొట్టారు భువనేశ్వరి. కుప్పంలో చంద్రబాబు పోటీ చేరని స్పష్టం చేశారు. 35 ఏళ్ల నుంచి చంద్రబాబే పోటీలో ఉన్నారని, ఇప్పుడు ఆయనకు రెస్ట్ ఇద్దామన్నారు. ఈసారి నేనే పోటీ చేద్దాం అనుకుంటున్నానని చెప్పారు భువనేశ్వరి. చంద్రబాబుకు వయసు మళ్లినట్లుగా భువనేశ్వరి వ్యాఖ్యలతో స్పష్టమైంది. కుప్పంలో ఓడిపోతారని ముందే తెలిసి ఎన్నికల నుంచి చంద్రబాబు తప్పుకుంటున్నట్లుగా స్పష్టమవుతోంది. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. అదే అందరు చేతులైతే నేను నాకు కుప్పంలో ఓటమి తప్పదని భావించి చంద్రబాబు నాయుడు పోటీ చేయకుండా పారిపోతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు జూపిడి ప్రభాకర్ రావు విమర్శించారు. ఇన్నాళ్లు కుప్పంలో ఏం అభివృద్ధి చేయకుండా గాలి కొదిలేశారని మండిపడ్డారు. కుప్పం ప్రజలు కూడా బాబును వదిలేయటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని తనకున్నటువంటి సర్వేలు ఉన్నాయి, మన దగ్గర ఉన్న సర్వేలు ఉన్నాయి, ఇంటర్నేషనల్గా నేషనల్గా జరిపిన సర్వేలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది, నాయకత్వాన్ని ఎలా పెంచింది, అక్కడున్న మనుషులతోటి ఎలా పెనవేసుకొని తిరుగుతూ ఉన్నది. అక్కడున్నటువంటి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చనిపోతే వాళ్ళ కొడుకు ఎమ్మెల్సీ ఇచ్చి అభివృద్ధి సంక్షేమం వైపు కుప్పాన్ని తిప్పుతూ ఉంటే, గత 40 సంవత్సరాలుగా లేకపోతే 20 సంవత్సరాలుగా అక్కడున్నాడు చంద్రబాబు నాయుడు కుప్పానికి ఏమి చేయకుండా, ఏ అభివృద్ధి లేకుండా పాపం తమిళనాడు మూలకు నెట్టి వాళ్ళెవరికి భాష రాకుండా ఇతను హైదరాబాద్లో దాక్కొని, విజయవాడలో దాక్కొని కుప్పాన్ని వదిలేస్తే కుప్పం ప్రజలు వదిలేయడానికి సిద్ధంగా ఉంటే, పేరు మార్చుకొని రూపం మార్చుకొని తన భర్త పేరుని పక్కకి నెట్టేసి తన భార్య వచ్చి ఆక్రమించాలని చూస్తున్న నేపథ్యంలో భయపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు పారిపోవడానికి సిద్ధపడితే భార్య వచ్చేసి నేను నిలబడతాను, ఇక్కడ నన్ను ఆశీర్వదించని కోరుతా ఉన్నారు. ఈ కుర్చీ తాత కూడా కుర్చీ మడత పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి చేతులు మడత పెట్టండి అన్నాడు. వీళ్ళు కుర్చీలే ఇంట్లోనే మడత పెట్టేస్తూ ఉన్నారు. ఈ ముసలి తాతకి కుర్చీ లేకుండా చేసి మూలన కూర్చోబెడతారేమో చూడాలి. చంద్రబాబు కాదు కదా భువనేశ్వరి కుప్పం నుంచి పోటీ చేసిన ఓటమి తప్పదన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. చంద్రబాబు ఓడిపోతానని తెలిసే తన భార్యను కుప్పంలో పోటీ చేయిస్తున్నారని చెప్పుకొచ్చారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకు కుప్పానికి ఏమీ చేయలేదన్నారు ఆమె. కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ముసలైపోయారు, అతనికి రెస్ట్ అవసరము అనేసి. అందుకనే జగనన్న వై నాట్ 175 అనేది పదే చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా కుప్పంని మేము గెలిపించి తీరుతాము. అసలు కుప్పంకి మున్సిపాలిటీ చేసిందే జగనన్న, కుప్పంని రెవెన్యూ డివిజన్ చేసింది జగనన్న. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు కనీసం రెవెన్యూ డివిజన్ చేసుకోలేదు. దానికోసం రిప్రజెంటేషన్ ఒక లేఖ రాశారు జగనన్నకి, అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎంత చేతకాని ఎమ్మెల్యేనో కుప్పంకి చంద్రబాబు నాయుడు గారు అనేది ఆ కుప్పం ప్రజలందరూ గ్రహించారు. అలాగే కుప్పానికి తాగునీరు కోసం 450 కోట్లతో తాగునీరు అందించే కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీన జగనన్న ప్రారంభించబోతున్నారు. ఈ విధంగా తీసుకుంటే కుప్పంకి అన్ని రకాలుగా అండగా నిలిచింది జగనన్న ప్రభుత్వం. కాబట్టి కుప్పం ప్రజలు అక్కడ ఎవరు నిల్చున్నా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలిచేట్టుగా చంద్రబాబు నాయుడు అయినా భువనేశ్వరి అయినా ఓడించడానికి కుప్పం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ముసలైపోయారు. అతను ఏ క్షణంకి ఏం మాట్లాడుతున్నారో ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలెవరికి, ముఖ్యంగా కుప్పం ప్రజలకి అర్థం కావట్లేదు. కాబట్టి ఈసారికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకోవడం ఖాయం. అక్కడ
ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు అనేసి గ్రహించారు కాబట్టే ఇలా వాళ్ళ ఆవిడతో ఇలాంటి మాటలు మాట్లాడిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వైనాట్ 175 అనే జగనన్న నినాదం ఈసారి జరిగి తీరుతుంది. 2024లో కుప్పంతో సహా 175కి 175 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని తెలియజేస్తూ ఉన్నాను.